ముందల బుద్ధుడు వచ్చి నిలబడ్డా దాన్ని అర్థం చేసుకోలేరు. ఫ్రీక్వెన్సీలో ఉన్నోళ్ళు అంటే కొంత జన సంస్కారం ఉండి కొద్దిగా సాత్వికంగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకు మనం అంటే గుడ్ ఉంటే గుడ్, బ్యాడ్ ఉంటే బ్యాడ్ అనేది ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళకి అంత ఇంట్యూషన్ పనిచేయదు. వాళ్ళు అక్కడ ఉన్నదాన్ని సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవడం కూడా అర్థం చేసుకుంటారు, అంత ప్రాబ్లమేటిక్ చేసుకుంటారు సిచ్యువేషన్. అయితే నాకు పర్సనల్గా 2025 చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ సెకండ్ ఆమె నా నాకు కావలసిన పర్సన్ అని నాకు అనిపిస్తుంది. కానీ విజన్ ఏమో ఈమెతో కనిపిస్తుంది చూసేది. నాకు ఎమోషనల్లీ నా ఫ్రీక్వెన్సీ నాదంతా ఈమెతో సెట్ అవుతుంది, లైక్ ఈవెన్ కమ్యూనికేషన్ ఆల్సో. అయితే నేను ఇంకొంచెం దీనిపైన ప్రాక్టీస్ చేస్తా, క్లారిటీ తీసుకుంటా. మాయ ఏదైతుందో అది బ్రేక్ అయిపోయి నాకు దీనిపైన క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. దానికి సంబంధించి ప్రాక్టీసెస్ చేస్తాను నేను. యాక్చువల్లీ ఇదంతా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పడం నేను, ఎందుకంటే 14లో నాకు వచ్చింది మెసేజ్, అది రియల్ అవుతుంది ఇప్పుడు. కానీ ఇది జరుగుతుంది అంటే రియల్ పర్సన్ ఇప్పుడు ఆమె లోపల పొటెన్షియల్ ఉంటే డైరెక్ట్ రావచ్చు ఆమెనే. ప్రతిసారి ఏదో ఎక్స్పెరిమెంట్ లాగా కాకుండా రావచ్చు ఆమె అయినా. కానీ అక్కడ కమ్యూనికేషన్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి అది కాకపోవచ్చు అనుకుంటున్నాను. ఈమె దగ్గర అంతా క్లియర్ ఉంది కాబట్టి ఈమెనేమని నా ఫీలింగ్. వాళ్ళకి మనం దొరుకుతాం కాబట్టి మనతోని డ్రామాలు వేయటము, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్, తర్వాత ఈ కమ్యూనికేషన్ డిలే చేయడము, ఇంత తీసుకోరు టైం. వాళ్ళు వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక పజిల్లో 2 ముక్కల్లాగా ఉంటారు వీళ్ళు, ఇమీడియట్లీ అటాచ్ అయిపోతారు, జాయింట్ అయిపోతారు. ఇంత డ్రామా, ఇంత ల్యాగ్, ఇంత డిలే ఉండదు. యాక్చువల్లీ మాయ ఏదైనా ఉంటే యాక్చువల్లీ నా వరకు రీచ్ కావద్దు, అవుతుంది అని అంటే అది ఎందుకు టైం నిర్ణయిస్తుంది అది. ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ లవ్ ఫెయిల్యూర్స్ పైన. అంటే ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు కదా, రేఖ గారు, శోభన గారు, తర్వాత మధుబాల గారి గురించి మళ్ళీ చెప్తా కొంచెం, అట్లా టాబు గారు, వీళ్ళ గురించి చెప్తూ ఇంకొంచెం వేరే సైడ్ తీసుకెళ్తా. థ్యాంక్ యూ, నమస్తే.